ఆర్టీసీ కండక్టర్ అంటే ప్రయాణికులకు టికెట్లు జారీ చేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వారికి బస్టాండ్ల వద్ద కాపలా డ్యూటీ వేసింది. ఆర్టీసీకి సేవలు అందించాల్సిన సీనియర్లు వైసీపీ భక్త అధికారుల అనాలోచిత నిర్ణయాలతో బస్టాండ్ల వద్ద మండుటెండలో చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఒక పక్క సిబ్బంది కొరతతో ప్రయాణికులు అవస్థలు పడుతుంటే ఉన్నవారిని దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతిలో కర్ర పట్టుకుని విజిలేసుకుంటూ బస్టాండ్లలో తిరుగుతున్న వీరిని చూడండి. వీళ్ళంతా మఫ్టీలో ఉన్న పోలీస్ సిబ్బందో లేదా ప్రైవేట్ సెక్యూరిటీ అనుకుంటే మీరు పొరబడినట్లే. వీళ్ళంతా ఆర్టీసీలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ కండక్టర్లు. బస్సు ఎంత రద్దీగా ఉన్నా వేగంగా టికెట్లు కొట్టే సత్తా గల ఈ కండక్టర్లు వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల నెలల తరబడి రోడ్లపై కాపలా డ్యూటీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే ఆర్టీసీ పరిరక్షణకు ట్రాఫిక్ గైడ్ల పేరిట ప్రత్యేక వ్యవస్థ ఉంది. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ప్రవేశపెట్టారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ట్రాఫిక్ గైడ్లుగా నియమించేవారు. కనీస వేతనం చట్టం ప్రకారం 10,000 ఆ పైన వేతనం ఇచ్చేవారు. వీళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్టాపుల్లో ఉండి బస్సుల్లోకి ప్రయాణికులను ఎక్కించేవారు. దీంతో ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా తగ్గి ఆర్టీసీకి లాభాలు వచ్చేవి. అయితే వైసీపీ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. రెగ్యులర్ ఉద్యోగులు ఆర్టీసీలో విధి నిర్వహణ ద్వారా ఎక్కువ ఆర్టీసీకి మేలు కలిగే అవకాశం ఉంది. ఇవాళ అవకాశం లేకుండా జరుగుతోంది. దీన్ని నియంత్రించడానికి అవసరమైన ట్రాఫిక్ గైడ్ లైన్ ఒక రెగ్యులర్ ఉద్యోగులను వినియోగించకుండా దానికి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మెకానిజం రిటైర్ అయిన వాళ్ళ ద్వారా లేదంటే కొంతమందిని హైర్ చేసేనా దాన్ని నియంత్రించి పని చేస్తే గనక ఆర్టీసీ ఎక్కువ ఖర్చు పెట్టకుండానే, అంటే రెగ్యులర్ ఉద్యోగులకు అయితే జీతాలు ఎక్కువ, ఇట్లా చేయడం ద్వారా వీళ్ళ సేవలను వినియోగించుకోవడం ద్వారా కూడా దీన్ని అరికట్టారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం మెడికల్ గా అన్ఫిట్ అయిన డ్రైవర్లు కండక్టర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ విధులు అప్పగించాలి. కానీ సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఇలాంటి డ్యూటీలు అప్పగించారు. ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్ల కొరత చాలా ఏర్పడింది. కండక్టర్లు లేక డ్రైవర్లకే టిమ్ యంత్రాలను ఇచ్చి బస్సులను నడుపుతున్నారు. విజయవాడ బస్టాండ్ లో 5 ఏళ్ల క్రితం 4 టికెట్ కౌంటర్లు ఉండగా సిబ్బంది లేక ఒకదానిని పూర్తిగా ఎత్తేశారు. నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రద్దీ సమయాల్లో టికెట్ల కోసం వేచి ఉండలేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు ఎక్కుతున్నారు. సిబ్బందిని నియమించమని ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోకుండా ఉన్నవారిని ఇలా దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిబ్బందిని సద్వినియోగం చేసుకుని సురక్షిత ప్రయాణం అందించడంతో పాటు సంస్థను లాభాల బాటలో నడిపేలా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు, ప్రయాణికులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.